పేరెంట్స్ అందరు ఎట్లా ఉంది భోజనం? బాగానే ఉందా? ఇదివరలాగా టిఫిన్ క్యారేజ్ తెస్తున్నారా, తగ్గిందా? మధ్యాహ్నం భోజనం ఇంప్రూవ్ అయిందా ఇదివరకన్నా? పిల్లలు ఎక్కువ తింటున్నారా? మీరు అదే వీళ్ళు పేరెంట్స్ ఏం చెప్పడం లేదు, స్టూడెంట్స్ అంతా చెప్తున్నారు బాగానే ఉంది, కానీ పేరెంట్స్ అనడం లేదు. మీరు కూడా వచ్చి భోజనం చేయాలి అప్పుడప్పుడు మరి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0లో భాగంగా పాల్గొనడం అంగలగుద్దూరు జెడ్పీ హై స్కూల్లో నిజంగా చాలా సంతోషాన్ని నింపింది. క్షేత్రస్థాయిలో మా పౌర సరఫరాల శాఖ నుంచి మధ్యాహ్న భోజనం పథకం కింద కష్టపడి పండించిన మన రైతులు బీపీటీ, సోనా మసూరి వాళ్ళు ఇచ్చిన ఒక గొప్పటి అవకాశం మాకు. ఎందుకంటే ఎక్కువ ధర వస్తున్నా కూడా వాళ్ళు ప్రభుత్వానికి అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మన బిడ్డల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఫైన్ క్వాలిటీ రైస్ అందిస్తాం, మేము ప్రభుత్వ పాఠశాలలో అందిస్తామంటే చాలామంది రైతులు మన బాపట్ల నుంచి, గుంటూరు నుంచి, అదేవిధంగా నెల్లూరు, అన్నమయ్య జిల్లాల నుంచి స్పందించి బయట విక్రయించడం కన్నా ప్రభుత్వానికే గతంలో విక్రయించి అదే రైస్ని మేము ఈ రోజున 25 కిలోల బ్యాగుల్లో ప్రతి బ్యాగ్కి క్యూఆర్ కోడ్ కూడా పెట్టి, ఎందుకంటే క్యూఆర్ కోడ్ ద్వారా మేము ట్రేస్ చేయగలుగుతాం. అదేవిధంగా ఉపాధ్యాయులు కానీ, మన విద్యార్థులు కానీ వాళ్ళ ఫోన్ల ద్వారా ఇమీడియట్గా చెక్ చేసుకుని ఎక్కడి నుంచి వచ్చింది ఈ రైసు, ఏ రైతు పండించాడు, ఏ రైతు సహాయ కేంద్రం నుంచి మేము తీసుకున్నాం అనే విషయం కూడా దాంట్లో ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని విద్యార్థులు కూడా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే కష్టపడి పండించిన ఆ ధాన్యాన్ని మన బిడ్డల కోసం ఉపయోగించుకుంటాం అనే ఒక నినాదంతో మేము వెళ్ళాం. అది 100% క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈరోజు అందరితో పాటు భోజనం చేశాను, క్వాలిటీ చాలా బాగుంది, రెండోసారి కూడా వేసుకున్నాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందిస్తున్న కోడిగుడ్డు, అదేవిధంగా చిక్కీ కూడా బాగానే ఉందని పిల్లలందరూ కూడా చెప్పారు. రాబోయే రోజుల్లో మేము ఇంకో కొత్త ప్రోగ్రాం కూడా తీసుకురాబోతున్నాం. ఈ ఖరీఫ్ మాసం పూర్తయిన తర్వాత రైతుల దగ్గర నుంచి సేకరించిన ధాన్యాన్ని ఖచ్చితంగా మన పౌరుల కోసం, మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం ఉపయోగించుకుంటాం.